తాగిన దానికంటే తాగి పంచాదులు పెట్టుకుంటేనే ఎక్కువ కిక్కు అని అనుకుంటారో ఏమో కొందరు. పోయి పోలీసుల నెత్తి తినుకుంటా లొల్లికి దిగిండి తోపు. గచ్చిబౌలి కాడి మోతవారి మొగాయన రాంగ్ రూట్ లా పోతుంటే పోలీసులు ఆపి ఎందుకు అనుమానం కొట్టి మిషన్ పెట్టి ఊదు అని చెక్ చేస్తే 150 పాయింట్లు వచ్చిందట. తాగి బండి నడుపుడే రాంగ్ అంటే ఇంకా రాంగ్ రూట్ లో వచ్చి డబుల్ రాంగ్ పనులు చేస్తావా అని పోలీసులు అడుగుతుంటే కథం అప్పటికప్పుడు కథ స్క్రీన్ ప్లే అల్లేసి డ్రామాకు పరదలేపిండి మందబాబు. నన్ను పోలీసులే 5,000 అడిగిర్రు, ఒకవేళ నేను చెప్పింది నిజం కాకుంటే నన్ను బట్టలిప్పి కొట్టురా నడుచుకుంటూ ఆగమాగం చేసిండి ఇట్లా. చేయండి ఇలాంటి తొందర వద్దు. ఆయన కొట్టుకుంటారా పట్ట కొట్టుకోండి పర్లే పట్ల కొట్టుకోండి. రేపు పొద్దున ఏం జరగలేదు నేను జరిగిస్తాం. ఓకే శవ్వ శవ్వ చేసిందే శరం లేని పనిరా అయ్యానంటే మీదికెళ్ళి పోలీసులే బదనాం చేసి బట్టగాల్చి మీదేసినట్టు మాట్లాడి నా బట్టలిప్పి కొట్టురా అనుకుంటా మాట్లాడుతున్నంటే ఏమనాలో చెప్పురిగా. అయినా ఉన్న పైసలు అన్ని జాలక ఆలీలకు కూడా ఫోన్లు చేసి పైసలు పంపిమని అడిగి మరీ తాగి రోడ్డెక్కినట్టున్నావు. ఇక నిన్ను 5,000 అడిగి రాలంటే ఎవరన్నా నమ్ముతారా చెప్పు? మంచి మంచోలే కాదు మందు మీద ఉన్న కూడా నమ్మేతట్లేవు నీ మాటలు అని అనుకుంటా సురుకులు అంటే వాటిని చూసినోళ్ళుగా. కానీ తాగిందంతా దిగినాక అప్పుడు ఉంటది కానీ కాకకు మంచిగా. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ప్రెసిడెంట్ ను పెట్టే ముహూర్తం దగ్గర పడ్డదట. ఎవరైతే సిన్సియర్ గుండి మాట ఇనుకుంటా పార్టీని ముంగటి గుంటబోతారో వాళ్ళకే పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని ఇక మధ్య చేస్తురట. ఇక ఈ సంగతి తెలియగానే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కేసి వేణుగోపాల్ సార్ చుట్టూ తిరుగుతురట ఆశాబాహులంతా. మేం పార్టీకి లాయల్గున్నాం, మా సేవలు యాది పెట్టుకోర్రి, మీ సేవలు కూడా యాది మర్వము అని సీనియర్లంతా ఆల చుట్టే చక్కర్లు కొడుతురట. జగ్గారెడ్డి సారు డిప్యూటీ సీఎం బట్టి సార్ అసొంటోళ్ళు కూడా బాగానే ప్రయత్నాలు చేస్తురట. ఇక మైనార్టీ కోటాల నాకేయాలని షబ్బీర్ అలీ సార్ తనలాడుతున్నట. హైదరాబాద్ లోకల్ లీడర్లు జిల్లాల డీసీసీ లీడర్లు కూడా ప్రెసిడెంట్ గిరి మాకిస్తే ఎవరెస్ట్ మీద ఉన్న పార్టీని ఎలన్ మస్క్ రాకెట్ లెక్క పాల పుంతలు దొక్కిస్తామని రెజ్యూమ్లు పట్టుకొని తిరుగుతురట. అటు హైకమాండోలు కూడా ముంగట స్థానిక సంస్థల ఓట్లున్నాయి కాబట్టి ఆ లోపటినే పీసీసీ ప్రెసిడెంట్ కొత్తలం పెట్టాలని ఈగ్రం చేస్తురట. మరి కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ అవడంటే ఉత్తగానే కాదు, చాలా లెక్కలు ఉంటాయి. ఇప్పుడైతే సీఎం రేవంత్ సార్ హవానే నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన సెలెక్ట్ చేసిన వాళ్ళకే పదవి ఇస్తారనే ప్రసారం నడుస్తుంది. మరి చూడాలి ఏమైతుందో ఇక.